3 साल में एक अंदर आते हैं हमारे ఇప్పుడున్నది ఒకటి మహారాష్ట్ర సంజయ్ సంజయ్ అండ్ రవితేజ శేఖర్ నలుగురు ఇది పక్కన ఈరోజు మేము ఐకాన్ హాస్పిటల్ విజిట్ కానీ వచ్చామండి. మాకు ఈ హాస్పిటల్ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ అధిక బిల్లులు వేసి ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారని మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మాకు రిపీటెడ్గా వస్తున్నందువల్ల మేము కంపల్సరీ దీని మీద అంటే ఎంక్వైరీ చేద్దామని కూడా వచ్చాము. దాంతోపాటుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా చాలామంది ఈ బిల్డింగ్స్ గురించి కానీ వీటి గురించి మాకు చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఈ బిల్డింగ్ ఇవన్నీ కూడా మేము మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగి చూడడం కూడా జరిగింది. ఎక్కువైతే మనకి బిల్స్ ఎక్కువ ఇస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. మేము ఆ బిల్స్ కూడా కొన్ని తీసుకున్నాము శాంపుల్ కోసమని. ఈ రికార్డ్స్ అన్నీ కూడా మేము గ్యాదర్ చేస్తున్నాము. అటువంటి ఏమైనా జరిగితే వీళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నాము. దాంతోపాటు ఇక్కడ వచ్చే పేషెంట్లందరూ కూడా అంటే చాలా సివియర్గా అంటే డెత్కి దగ్గరలో ఉండి అంటే ఎమర్జెన్సీ సర్వీస్ అని చెప్పి తీసుకుంటున్నారు. చాలా డెత్స్ అవుతున్నాయి ఇక్కడ. ఇప్పటివరకు 3 సంవత్సరాలు 191 డెత్స్ అయినాయి. ఆ రికార్డ్స్ అన్నీ కూడా మేము తీసుకున్నాము. వాటన్నిటి కూడా కేస్ షీట్లు తీసుకొని వాటిలో ఏమన్నా అంటే వాళ్ళ ఫాల్ట్ వల్ల జరిగిందా లేదా ఎందువల్ల జరిగిందని కూడా మేము వెరిఫై చేస్తాము కంపల్సరీగా. ఇంకోటి మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 10 ఐసీయూ బెడ్స్ ఉంటే 5 బెడ్స్ వీళ్ళ హాస్పిటల్ నుంచే లాస్ట్ మినిట్లో పంపించడం జరుగుతుందని కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. వీళ్ళు అంటే మామూలుగా బిల్స్ అన్నీ కూడా వసూలు చేసుకున్నాక వాళ్ళు పే చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుందని కూడా మాకు తెలిసింది. అది మేము అక్కడ గవర్నమెంట్ డాక్టర్స్తో కూడా మాట్లాడాము. ఎక్కువ కంప్లైంట్స్ కూడా వీళ్ళ మీదే ఉన్నాయి. ఈ హాస్పిటల్ నుంచే ఒక 5-6 బెడ్స్ అయితే ఎప్పుడు కూడా వీళ్ళ హాస్పిటల్ ఉంటున్నాయని తెలిసింది మాకు. అవి ఎందుకు జరుగుతున్నాయని కూడా మేము వెరిఫై చేస్తున్నాము. ఎక్కువైతే పబ్లిక్లో అయితే కొంచెం ఇది అంటే హాస్పిటల్ రన్ అవుతుంది, దాంతోపాటు డెత్స్ ఉన్నాయి. ఇంకోటి మనకి ఇక్కడ అంటే వసతులు అయితే ఉన్నాయి కానీ దానికి తగ్గట్టుగా బిల్స్ ఇంకా హైదరాబాద్ రేట్లో వేస్తున్నారని చెప్పేసి కూడా ఇందాక మాట్లాడితే కూడా 2 పేషెంట్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము ఈ హాస్పిటల్ ఉండము, వెళ్ళిపోతాం హైదరాబాదు, ఎందుకంటే అక్కడ ఉన్న రేట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మాకు అవసరం లేదు, ఇక్కడ హైదరాబాద్ మంచి ట్రీట్మెంట్ తీసుకుంటామని కూడా మాకు చెప్పడం జరిగింది ఇందాక. అటువంటి కూడా అన్ని వెరిఫై చేస్తున్నాము. మేము పర్మిషన్ ఇచ్చినప్పుడు ఉన్న డాక్టర్స్ ఎవరు కూడా ఇప్పటికీ లేరు. మేము మొన్న రీసెంట్గా 10 రోజుల కింద మీటింగ్ కూడా పెట్టాము. ప్రైవేట్ డాక్టర్స్కి వాళ్ళకు ఉండాల్సిన నామ్స్ ఏంటివి, ఒకవేళ స్కానింగ్ సెంటర్స్ ఉంటే వాటిలో ఏం మెయింటైన్ చేయాలని కూడా మేము పెట్టాము. కానీ ఎవరు కూడా ఈ హాస్పిటల్ నుంచి ఎవరు కూడా మా దగ్గర అటెండ్ కాలేదు. వాళ్ళ ఏంటంటే నెగ్లిజెన్స్ ఉంది మనకి. ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఎంత మాత్రం మాకు కంట్రోల్ లేదన్నట్టు కూడా ఒకటి బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళ మీద కూడా ఇవన్నీ కూడా మేము చూస్తున్నాము. ఆ రోజు కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైనా డాక్టర్ ఎవరైనా మనకి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ ప్లేస్లో వచ్చిన డాక్టర్ది సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. వాళ్ళు వ్యాలిడ్ ఉన్నదా లేదా అంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. కొన్నిసార్లు వేరే స్టేట్ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిసింది మాకు. అటువంటి వీళ్ళనేదే కాదు నల్గొండలో చాలా దగ్గర జరుగుతుంది కాబట్టి అటువంటి ఉంటే మాకు సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. వాళ్ళు ఎవరు డాక్టర్స్ విజిట్ చేస్తున్నారో వాళ్ళ రికార్డ్ అంతా మా దగ్గర ఉండాలని చెప్పాము. ఎందుకంటే రేపన్నా ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళు ఎవరు అంటే మనకి ఆ రికార్డ్ దొరక కూడా ఇబ్బంది అవుతుంది. ఆ ట్రీట్మెంట్ ఎవరు చేశారంటే కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక్కడ మేము విజిట్ చేసినందుకు ఇక్కడ డాక్టర్స్ మా దగ్గర 3 మాత్రమే రికార్డెడ్గా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒక 8-9 మంది డాక్టర్లు వస్తున్నట్టుంది. ఆ ట్రీట్మెంట్ కూడా చూసాము. అది కూడా కొంచెం ఇక్కడ నెగ్లిజెన్స్ అయితే కనిపిస్తుంది. ఆ ట్రీట్మెంట్ అనేది ఎవరు ఇస్తున్నారు అంటే ఆ సిస్టర్లే చెప్పి వాళ్ళతో ట్రీట్మెంట్ రాపిస్తున్నట్టు కూడా మాకు తెలిసింది. డాక్టర్ సిగ్నేచర్స్ కానీ ఎక్కడ కూడా లేవు. కొన్ని మేము ఆ కేస్ షీట్లు కూడా తీసుకున్నాము. ఇంకోటి స్కానింగ్ మిషన్ కూడా ఇక్కడ 2 మిషన్స్ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు 3 డాక్టర్ల పేర్లు పెట్టారు. ఒక 2DA పర్పస్లో, ఇంకోటి 2 డాక్టర్లు రేడియాలజిస్ట్ గైనకాలజిస్ట్ కూడా పెట్టారు. మాకు ఏంటంటే ఎవ్రీ మంత్ అది రిపోర్ట్ రావాలి. మాకు ఈ మధ్య రిపోర్ట్ రావట్లేదు ఏందని మేము వెరిఫై కూడా చేశాము. అది PCPND యాక్ట్ కింద ఉంది కాబట్టి కంపల్సరీ దానికి నిల్ రిపోర్ట్ అయినా ఏదో ఒక రిపోర్ట్ పంపించాలి కంపల్సరీ. అటువంటిది ఎటువంటి రిపోర్ట్ మాకు రావడం లేదు. మేము దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టాము. అక్కడ మేము వెరిఫై చేస్తే కూడా ఆ డాక్టర్లు ఎవరో మేము రావట్లేదు అంటే సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు వచ్చింది కానీ తర్వాత రాలేదని కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా మేము నోట్స్ చేసుకున్నాము. కంపల్సరీ వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు సార్? ఇది మేము రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నామండి. మనకి దాని మీద అధిక వసూల మీద ఎక్కువ ఫీజులు ఎక్కువ వేస్తున్నారని తెలిసింది. ఒకటి ల్యాబ్ రికార్డు కూడా తీసుకున్నాము, రేట్స్ పర్టికులర్ ఇవన్నీ కూడా మేము వెరిఫై చేస్తాము. ఒకసారి వాటిలో నిజమని తెలిస్తే వీళ్ళని కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. లేదు కొన్ని అంటే ఫస్ట్ ఏందో మాకు కంప్లైంట్స్ ఉన్నాయి, ఎక్కువ చూస్తున్నాము. దాంతోపాటు చిన్న హాస్పిటల్ మన రీసెంట్ కూడా కొన్ని హాస్పిటల్ కూడా విజిట్ చేయడం జరిగింది. అటువంటి యాక్షన్ ఉంటే 2-3 హాస్పిటల్ క్లోజ్ చేయడం కూడా జరిగింది. మేజర్గా గమనించిన అంశాలు ఏమన్నా?
అంటే ఇక్కడ ఎక్కువ అయితే అధిక బిల్లులు అనేది మాకు దృష్టికి వస్తుంది. ట్రీట్మెంట్ పరంగా మేము అంటే ఇప్పుడు చూశాక చెప్తాము. ఈ డెత్స్ అన్నీ కూడా ఎందుకు జరిగినాయి అవి కూడా మేము వెరిఫై చేస్తాము. అంటే వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల అయిందా లేకపోతే వాళ్ళ లాస్ట్ మినిట్లో ఇక్కడ రావడం జరిగిందా అనేది అది కూడా వెరిఫై చేస్తాం. మా నాన్నగారిని 2023లో జ్వరం వచ్చింది, కొద్దిగా సర్ది లేచింది అని చెప్పి ఐకాన్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాతకి శ్వాస ఆడట్లేదని చెప్పి ఐసీలో వేసారు. ఐసీలో వేసిన తర్వాత 3 రోజుల తర్వాత మీ నాన్నకు డయాలసిస్ చేయాలి, శ్వాస బాగా ఆడట్లేదు అని చెప్పి ఐసీ నుంచి డయాలసిస్ చేస్తామని చెప్పి డయాలసిస్ చేసారు. డయాలసిస్ చేసిన తర్వాతకి అట్నే కంటిన్యూగా ఒక 8 రోజుల దాకా అట్లనే పెట్టుకున్న తర్వాత లాస్ట్ వచ్చాకే చనిపోయిందని చెప్పడం జరిగింది. మా నాన్న నేను తీసుకొచ్చినప్పుడు జ్వరం వచ్చిందని చెప్పి ఆటోలో తీసుకొని మా నాన్నని హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. అట్లా జాయిన్ చేయించిన తర్వాత రోజు ఒక పూటకు వచ్చేసి 15,000 మందులు రాశారు రోజు. అట్లా రాయడం వలన నాకు 5 లక్షల బిల్లు రావడం జరిగింది. అట్లానే ఈరోజు డిఐఎంహెచ్ఓ సారు ఇట్లా తనిఖీ చేయడం జరిగిందని తెలిసి నాకు తెలియడం జరిగింది న్యూస్ ద్వారా. దానివల్ల నేను డిఎంహెచ్ఓ ఆఫీస్కి వచ్చి మా నాన్నకి ఇలా జరిగింది కాబట్టి నేను కూడా కంప్లైంట్ చేయడానికి డిఎంహెచ్ఓ ఆఫీస్కి వచ్చాను. వచ్చిన తర్వాతకి ఆ సారు వచ్చి ఇట్లా చేయడం వల్ల నేను వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. నాకేదో ఆశించాలని కాదు, నాకేదో రావాలని కాదు, మా నాన్నకు జరిగినట్టు వేరే వాళ్ళకు జరగకుండా ఉండాలని ఉద్దేశంతో నేను ఈ కంప్లైంట్